హే గాయ్స్! ఈరోజు నేను హోమ్‌మేడ్ ఎయిర్ డ్రై క్లే ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. దీన్ని ఎయిర్ డ్రై క్లే లేదా కోల్డ్ పోర్సిలిన్ క్లే అంటారు. నేను ఇది ఓవెన్‌లో చేయడం చూపిస్తున్నాను మీకు ఈరోజు. దీనికి కావాల్సినవి కార్న్ ఫ్లోర్, వెనిగర్, ఫెవికాల్ అలాగే వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు మెజర్‌మెంట్ తీసుకుంటున్నానండి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి ఒక కప్పు ఫెవికాల్ యూజ్ చేయాలి. సో, నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మనం కరెక్ట్‌గా కొలతలు తీసుకున్నట్టు. నేను ఇక్కడ 2 కప్స్‌తో తయారు చేస్తున్నానండి. సో, 2 కప్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్‌కి 2 కప్స్ ఫెవికాల్ తీసుకోవాలి ఫుల్‌గా. సో, సేమ్ మెజర్‌మెంట్ ఉండాలండి. లేదంటే మీకు టైట్ అయిపోతుంది. లేదంటే లూజ్ అయిపోతది క్లే మొత్తం. సో, ఇది జాగ్రత్తగా చేయాలి మీరు. ఇది నేను 5-6 టైమ్స్ నేను ట్రై చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ మీకు చెప్తున్నాను ఇది. సో, ఇక్కడ ఓన్లీ ఎంఆర్ ఫెవికాల్ మాత్రమే యూజ్ చేయండి. ఇదైతేనే మీకు కరెక్ట్‌గా వస్తుంది క్లే అనేది. సో, నీట్‌గా ఇలా మీరు చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా. వెనిగర్ వచ్చేసి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నానండి. ప్రతీదీ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు తీసుకున్నట్టయితే అన్నీ 1 టేబుల్ స్పూనే వేయాలి. ఒక ఫెవికాల్ వేస్తారు. సేమ్ మెజర్‌మెంట్‌లో 2 తీసుకున్నట్టయితే 2 టైమ్స్ వేస్తారు. ఇక్కడ వైట్ నేను అక్రిలిక్ కలర్ యూజ్ చేస్తున్నానండి. నేను బయట ఆఫ్‌లైన్‌లో చూసాను. ఎక్కడ కూడా వైట్ కలర్ లేదు. సో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత నేను క్లే అనేది ఇలా థిక్‌గా వచ్చింది. ఎడ్జెస్ ఎప్పుడు తీసుకోవాలండి. లేదంటే ఎడ్జెసే మనకు త్వరగా డ్రై అయిపోతాయి. 20 మినిట్స్ తర్వాత క్లే ఇలా వచ్చింది. ఇంకా కొద్దిగా మనం చెయ్యాలి. ఆఫ్టర్ 50 మినిట్స్ మళ్ళీ 20 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది. సో, చెయ్యి పెట్టుకొని చూసుకుంటే మనకి అసలు అంటుకోకూడదు హ్యాండ్‌కి. అప్పుడే ఇది కరెక్ట్‌గా అయినట్టు. చూసారా ఎడ్జెస్ ఇలా అయింది. మీరు ఆ ఎడ్జెస్‌కున్నది మళ్ళీ ఇందులో యాడ్ చేయకండి ఈ క్లేలో. మనం క్లే ఐటెమ్స్ చేసేటప్పుడు అది మిడిల్‌లో వచ్చి మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అసలు అలా యాడ్ చేయొద్దు. దీనికి వాజిలిన్ గానీ, ఆయిల్ గానీ ప్రెస్ చేసుకొని పెట్టుకొని బాగా మర్దన చేయాలి దీన్ని. ఇది చపాతీ పిండిలాగా. తర్వాత వ్రాప్ రోలర్‌లో చుట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ చూసుకొని అందులో పెట్టుకోండి. గాలి వెళ్ళిందంటే ఇది టైట్ అయిపోతుంది. స్టవ్ మీద మీరు చేయాలనుకుంటున్నట్టయితే నాకు కమెంట్ చేయండి. నేను ఇది తయారు చేసి నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.